అందరికీ నమస్కారం. నేను మీ స్పజ్జన్. మీరు చూస్తున్నారు స్పజ్జన్ టెక్ టాక్స్. మనం ఇవాళ ఏంటంటే మన ఛానల్లో వచ్చి ఒక యాంటిక్ పీస్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఏంటంటే 1990s మన అందరం ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా, ఒక ఫిల్మీ టైప్లో వేస్తూ ఉంటారు, మూవీస్ని కానీ ఇట్లానే తీస్తూ ఉంటారు కదా, దాన్ని మనం మన వీడియోలో ఇవి చూపిస్తాం. అదేంటంటే మన ఫ్రెండ్ ఒక అబ్బాయి వాడి దగ్గర అయితే ఈ కెమెరా ఉండింది, యషికా ఆటో ఫ్లాష్ కెమెరా అనమాట. మనం 1990s ఇట్లాంటి కెమెరాస్ చూస్తూ ఉంటాం. ఏదన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా దీంట్లోనే తీసుకుంటారు. ఫిల్మీ రోల్ అనేది దీంట్లో వేసేసి మనం అయితే దీన్ని క్యాప్చర్ చేసుకుంటా ఉంటాం అనమాట. దీంట్లో ఆటో ఫ్లాష్ గానే ఉంది, అదొకటి అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇట్లానే ఉంది. మనం దీన్ని డీటెయిల్గా చూసినట్లయితే దీంట్లో వచ్చి మనకు ఒక రోల్ వేసుకోవడానికి అయితే ఉంది. మనం ఏదైతే ఫిల్మీ రోల్స్ వేసుకుంటా ఉంటామో అవన్నీ దీంట్లో వేసుకోవచ్చు. ఇట్లా ఇది అనమాట లోపల ఉండే స్ట్రక్చర్. అండ్ ఏంటంటే ఇది మనకు మేజర్ చూసుకుంటే దీంట్లో అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకు చాలానే ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు వచ్చే కెమెరాలతో పాటు ధీటుగా ఉందన్నమాట. దీని ఫోకస్ వచ్చి అంటే అపేచర్ అనమాట. అపేచర్ వచ్చి 5.6 ఉంది. అండ్ దీని వచ్చి 35mm లెన్స్ అనమాట. 35mm జపాన్ లెన్స్. వీళ్ళైతే జపాన్ వాళ్ళ కెమెరా అనమాట. ఇది వచ్చి యషికా KR727S. దీని వచ్చి మనకు 35mm లెన్స్ అయితే వస్తుంది. అండ్ ఎఫ్ వచ్చి 5.6 అయితే వస్తుంది. ఎఫ్ అంటే మనకి అపేచర్ అనమాట. అపేచర్ వచ్చి 5.6 అయితే వస్తుంది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆటో ఫ్లాష్ కూడా ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే DX ఆటో ఫ్లాష్ అని కానీ ఇక్కడ ఇచ్చారు. మనకు బటన్స్ వచ్చి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. మనం ఫోటోస్ ఇట్లా తీసుకోవడానికి అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ లైట్ ఇచ్చారు. మొత్తానికి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు, కాకపోతే ఎట్లా బ్యాటరీస్ 2 years మనకు ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. వ్యూ చూసుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ బాగానే ఇచ్చినారు. నేను దీన్ని గూగుల్లో చూసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 3878 అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే అన్ని అయితే బాగానే ఉన్నాయి. అంటే 1990s నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉండి చూపించాడు నాకు. ఇది కూడా యాంటిక్ పీస్ ఒకటి నీకు చూపిస్తున్నాను అన్నాడు. దాన్ని ఇంకా మనం తీసుకుని వచ్చి మన ఛానల్లో పెట్టేసినాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో ఫొటోస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా రోల్ అనేది ఉండాలి. ఫిల్మ్ రోల్ అనమాట. ఈ ఫిల్మ్ రోల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తే మనకు ఫిల్మ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. మనకు ఫొటోస్ వస్తూ ఉంటాయి అనమాట. దీని పాటలు కొన్ని అయితే ఇరిగిపోయినాయి, కాకపోతే చూడడానికి అయితే బాగానే ఉంది. అప్పట్లో కెమెరాస్ ఎట్లా ఉన్నాయి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. 1990s ఫిల్మ్ అంటే ఒక ఫిల్మ్ ఇట్లా హోల్స్ ఉంటాయి, పైన కింద హోల్స్ ఉంటాయి, మధ్యలో ఒక ఇమేజ్ ఉంటుంది. దాన్ని ఇట్లా మన వైట్ బోర్డ్కి పెట్టుకొని చూస్తే కానీ ఆ ఇమేజ్ కనబడదు అనమాట. అట్లాంటి ఫిల్మీ ఫొటోస్ని మనం దీంతో క్యాప్చర్ చేస్తారనమాట. మనకు టెక్స్చర్ కనిపిస్తుంది అనమాట. మేడ్ ఇన్ జపాన్ అనేసి ఇచ్చినాడు. అంటే మనకు ఫిల్మ్ అనేది ఇట్లా మూవ్ అవడానికి ఇట్లా దీనికి ఇక్కడ బటన్ ఇచ్చాడు అనమాట. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చాడు. మిర్రర్లో నుంచి కూడా ఫోటో తీసుకోవచ్చు. అంటే దీంట్లో చూసినప్పుడు ఏంటంటే కొంచెం వైడ్ యాంగిల్లో ఉన్నట్టుంది అనమాట. ఇది మనకు వీడియోకి అయితే సపోర్ట్ చేయదు, వీడియోలో అయితే తీసుకోలేం, కాకపోతే దీంట్లో మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు కదా. ఈ డిజైన్ మొత్తం ఇక్కడ ఈ 3 fingers హోల్డ్ చేసుకొని షట్టర్ బటన్ ఇక్కడ మనకు షూట్ బటన్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ బటన్ ప్రెస్ చేసుకోవడానికి అనమాట. ఇది చెప్పడానికి ఒక యాంటిక్ పీసే అనమాట. ఇప్పుడు కాలంలో ఇట్లాంటి దొరకడం అయితే చాలా కష్టం. ఇది ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్ అయితే లేదు. అప్పట్లో ఒక ఫిల్మీ కెమెరాస్ అంటే ఇవే ఉంటాయి. ఒక వింటేజ్ కెమెరా అనమాట. ఇది వింటేజ్ టైప్ లో ఫొటోస్ ఇస్తా ఉంటది. ఇది గైస్ ఇవాళ మన వీడియో. ఒక యాంటిక్ పీస్ అయితే మేము ముందుగా ఇచ్చాను ఇవాళ వీడియోలో. అలానే ఇట్లాంటి ఎన్నో యాంటిక్ పీసెస్ కానీ ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా కనబడిందంటే మీ ముందుకు తీసుకొని వస్తాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి. అట్లా తప్పకుండా షేర్ చేయండి. అట్లానే కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా ఉందో. అలానే మీకు ఇట్లాంటి యాంటిక్ పీసెస్ కానీ ఏమన్నా నాకు దొరికినట్టువైతే నేనైతే మీకు షేర్ చేసుకుంటాను. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.